కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. దాల్వ పంటకు రావాల్సిన నగదు 45 రోజులైనా చెల్లించకపోవడంతో రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించడంతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పంటకు సంబంధించిన బకాయిల కోసం అధికారులను పలుమార్లు సంప్రదించినా సరైన సమాధానం లభించలేదని ఆరోపించారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. బకాయిల సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించారు. దీంతో ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ కొత్తపల్లి గ్రామం కాని మొత్తం కూడా నెవరేర్ హ్యాండ్రోల్ ఉంది. మొత్తం నెవరేర్ ఏం చెప్తే అది చెబుతారు కానీ అలాగే ఈ రైతు సంక్షేమ పథకం మొత్తం కూడా నెవరేర్ బాధిస్తే మొత్తం నెవరేర్ చేయవలసిన బాధిస్తే నెవరేర్ చేయాలి. ఇక్కడ రైతు సంఘం అవతల ఏంటంటే సొసైటీ రైతు మీసుకోవడం ఆ మీసుకోవడం కాదు, మొత్తం ఇక్కడ జరిగింది ఏంటంటే నెవరేర్ వర్క్ అంతే. అదే నెవరేర్ మొత్తం చేయాలి. ఈ జిల్లాలో మొత్తం చేయవలసిన బాధ్యత అంతా నెవరేర్దే. జిల్లా చేయవలసిన బాధ్యత అంతా నెవరేర్దే. అదండి మొత్తం చేయిందంటే మొత్తం జరిగినా మొత్తం మీటింగ్ అంతా పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. మా గత 6 నెలలు బట్టి మేము పెట్టుబడి పెట్టుకుంటున్నామండి. 6 నెలలు బట్టి ఏ పుట్టుగడ కూడా మాకు పైసా అరుగెత్తలేదండి. అప్పో చేసుకొని మేము ఎలా పెట్టుబడి పెట్టుకొచ్చామండి. ఈ రోజు పట్టేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారండి. కటింగ్లు అన్నారండి, కేజీ అన్నారండి, 2 కేజీలు అన్నారు. అయినా మేము ఒప్పుకొని పంపామండి ధాన్యాలు. ఈ ఆటకి అప్పుడే 4 రోజులు అవుతుందండి. 4 రోజులు బట్టి రేపు అంటున్నారు, మాపు అంటున్నారు. మాకు ఇప్పుడు వచ్చి పైసా లేదండి. గతంలో మళ్ళా పెట్టుబడికి రన్నింగ్ లోకి వచ్చిందండి. ఇప్పుడు ఈ డబ్బులు చూస్తే సావుకర్లేమో మిల్లర్స్ ఇవ్వలేదు అంటున్నారు. గవర్నమెంట్ ఏం చేయాలో మాకు కొంత ఆదుకొని నెహ్రూ గారి పుణ్యం కట్టుకొని సీఎం గారికి దృష్టిలో పెట్టి మాకు తక్షణమే మాకు రైతులందరికీ కూడా 1 రూపాయి కూడా పోకుండా చెల్లించాలని కోరుకుంటున్నామండి. మా గత 6 నెలలు మండలం కాట్రావులపల్లి సెంటర్ అండి. ఇది పెద్దాపురం జగంపేట రోడ్ అండి. అయితే మెయిన్ ఎలా తోలకాల రైతులు తోలిన ధాన్యం అంటుందండి. ఏది కూడా మాకు బిల్లు అయిపోయింది, టార్గెట్ అయిపోయింది అని ఏ రైతు కూడా చాలా డబ్బులు ఇవ్వలేదండి. ఇప్పుడు జూన్ నెల 10 వచ్చేసిందండి. జూన్ నెల కాంచి మళ్ళీ సెకండ్ క్రాప్ వేస్తారండి. సెకండ్ క్రాప్ వేద్దామంటే ఎవరి దగ్గర డబ్బులు లేవండి. తోలిన కమేందోళ్ళు మిల్లుల దగ్గరికి వెళ్తే పైన టార్గెట్ అయిపోయిందని డబ్బులు ఇస్తలేదండి. ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని అడగాలండి? కూటమి ప్రభుత్వాన్ని అడగాల, జనసేనని అడగాల, వైఎస్ఆర్ని అడగాలి, ఎవరిని అడగమండి?